ఇదిగో మూర్తి, నీ బాస్ మంచోడంటావు, క్రిమినల్ అంటావు. ఇదేంటి మూర్తి విచిత్రంగాను? అంటే నీకు నీ బాస్కి మధ్య ఏదో జరిగింది, అదేంటో చెప్పు. అవును, జరిగింది రా పిచ్చి నా కొండే. ఏం జరిగింది మూర్తి గారు? ఎవరికి చెప్పను, చెప్పండి. మా బాసుని మర్డర్ చేశాడు. కాదు, మా బాసు నన్ను మర్డర్ చేయబోయాడు. ఇందాక మీ బాస్ని ఎవరో మర్డర్ చేశారన్నావు? చిచి, మా బాసుని మర్డర్ చేయడం ఏంటి? మా బాసు శుభ్రంగా బతికి ఉన్నాడు కదరా, ఎర్రేగలప్ప. మూర్తి గారు, ఆ చెప్పేదేదో నిజం చెప్పొచ్చు కదా. నోరు మీరా కుక్క. మా బాసు మర్డర్ అవడం ఏంటి? అలా అయితే పెళ్లి చూపులు కదా వస్తాడు, మీ అమృతను పెళ్లిలో చేసుకుంటాడు. ఏముంది, మీ బాసులా ఉండే ఇంకో వ్యక్తి మీ బాస్ ప్లేస్ లోకి రావచ్చు కదా. అంటే మా బాసు లాగా ఉండే వ్యక్తి మా బాసుని మర్డర్ చేసి ఆ ప్లేస్ లోకి వచ్చుంటానంటావు, అంతేనా? అంతే, ఆ అవకాశం ఉంది కదా మూర్తి గారు. ఎన్ని సినిమాలు చూడట్లేదు. ఈ తాగుబోతు బుల్లబ్బాయి గాడు మా బాసు మర్డర్ విషయం నొక్కి నొక్కి అడుగుతున్నాడేంటి? కొంపదీసి ఈ బుల్లబ్బాయి గాడు సిబిఐ ఇన్ఫార్మర్ కాదు కదా? ఏంటి మూర్తి గారు సైలెంట్ అయిపోయారు? వైలెంట్ విషయాలు మాట్లాడితే నేను సైలెంట్ అయిపోతాను బుల్లబ్బాయ్. మందెక్కినట్లు పడిపోతే ఎస్కేప్ అయిపోవచ్చు. ఓలా 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 నీ కళ్ళుల్లోనే మూర్తి, మూర్తి, ఇప్పుడు మీ బాస్ నిన్నెందుకు మర్డర్ చేయాలనుకుంటున్నాడా? ఏం చక్కని మందారు, 8 దిక్కుల సింగారం. మూర్తి, పాట ఆపి మాటలోకి రా. ఇందాక చెప్పావు కదా మా బాస్ నన్ను మర్డర్ చేయాలన్నాడని. చెప్పు తర్వాత. ఆకాశు అమ్మాయి అయితే నీలా ఉంటుంది పిల్ల. ఓలా ఓలా ఓలా. వీడు చాలా ముదురు. కిక్కి ఎక్కువైతే నిజాలు చెప్తాడు అనుకుంటే కిక్కిరి పడకుండా పాటలు పాడుతున్నాడు. ఏంట వాడసలేం చెప్పలేదా? వాడు బాసు విజయవరం గురించి మీరు ఆరా తీయమన్నారని నేను ప్రయత్నిస్తే కాసేపు మా బాసు మంచోడంటాడు, కాసేపు షెడ్డోడు అంటున్నాడమ్మా. అవునా? కాని వాడు మత్తులో ఉన్న ఏదో విషయం దాస్తున్నాడని నాకు అర్థమైందమ్మా. వాడి బాస్ విజయవర్మకి సంబంధించిన సీక్రెట్ అతనికి తప్ప వేరే ఎవరికీ తెలిసుండకపోవచ్చు బాబాయ్. కరెక్టమ్మా. వాడు మత్తులో హఠాత్తుగా మా బాసుని మర్డర్ చేశారు అన్నాడమ్మా. అన్నాడమ్మా. కాని వెంటనే మాట మార్చి కాదు మా బాసు నన్ను మర్డర్ చేయబోయాడు అన్నాడమ్మా. ఏమన్నాడో ఒకసారి మళ్ళీ చెప్పు బాబాయ్. ముందు మా బాసు మర్డర్ అయ్యాడు అన్నాడమ్మా. నిజమాని నేను అడిగితే కాదు మా బాసు నన్ను మర్డర్ చేయబోయాడు అన్నాడమ్మా. ఎస్, క్లూ దొరికింది. సరే బాబాయ్, నువ్వు మూర్తిని విడిదింట్లో జాగ్రత్తగా ఎవరికీ కనిపించకుండా తీసుకువెళ్లి పడుకోబెట్టు. అలాగేనమ్మా.
చెప్పు నరసింహ. డాక్టర్ రాయ్ని హాస్పిటల్లో చేర్పించాను. ప్రాణానికి ఏం ప్రమాదం లేదన్నారు మేడం. కానీ ఇంపార్టెంట్ కల్ఫ్రెడ్ జైలర్ స్పాట్ డెడ్ కదా నరసింహ. వాల్యుబుల్ ఎవిడెన్స్ మిస్ అయ్యాం. జైలర్ని పట్టుకొనుంటే వికాస్ని అరెస్ట్ చేయడానికి మనకి మంచి అవకాశం దొరికేది. బ్యాడ్ లక్. అతను అంతగా రియాక్ట్ అవుతాడని మనం ఊహించలేకపోయాం. జైలర్ భైరవమూర్తి చాలా సిన్సియర్ ఆఫీసర్. బహుశా ఫస్ట్ టైం ఈ వికాస్ కోసం లంచగొండిగా మారారు. రమణ సాల్వా చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసుంటాడు. లేకపోతే ఇంత సిన్సియర్ ఆఫీసర్ ఎలా లొంగిపోతాడు మేడం? అంత సిన్సియర్ కాబట్టే తప్పు బయటపడిందని అవమానంతో సూసైడ్ చేసుకున్నారు. అవును మేడం. ఏ ప్రొఫెషన్లోనైనా నిజాయితీ నిలకడగా ఉండాలంటే ఎంతో ఓర్పు సహనం కావాలి. అవును నరసింహ. ఒక గొప్ప ఆఫీసర్ దారి తప్పితే దాని పర్యవసానంగా శిక్ష ఎలా ఉంటుందో ఉదాహరణ భైరవమూర్తి గారు. చాలా బాధగా ఉంది నరసింహ. సరే మేడం. ఇన్వెస్టిగేషన్ విషయం అమృత గారికి ఫోన్ చేసి చెప్పాలన్నారు. అవును నరసింహ, ఇప్పటికే లేట్ చేశాను. వెంటనే అమృతకి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పాలి. అమృతే ఫోన్ చేసింది నరసింహ. హలో శర్వాణి. అమృత, ఏమైంది శర్వాణి? హైదరాబాద్లో ఏదైనా క్లూ దొరికిందా? అమృత, ఢిల్లీ నుండి రాగానే వికాస్ బాడీ పోస్టుమార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో వికాస్ తప్పించుకున్నాడని కన్ఫర్మ్ అయింది అమృత. రమణ సాల్వ ఇచ్చిన డబ్బు ఆఫర్కి జైలర్ లొంగిపోయి యాక్సిడెంట్ నాటకం ఆడించాడు. వికాస్ చనిపోయినట్టుగా డాక్టర్ రాయ్డ్ రిపోర్ట్ ఇచ్చాడు. అది నమ్మి మేమంతా వికాస్ చనిపోయాడని మోసపోయాం అమృత. వికాస్ది ఎంత క్రిమినల్ మైండో నీకిప్పటికైనా అర్థమైందా శర్వాణి? అమృత, వాణ్ణి నువ్వు, నేను, రేణుక ముగ్గురం కలిసి ప్లాండ్గా పట్టుకొని చట్టం నుండి తప్పించుకోకుండా ఉరిశిక్ష వేయించాం. ఆ రోజు వాడు తప్పించుకున్నాడు. బట్ ఇప్పుడు వాడు నీ పద్మవ్యూహంలో ఉన్నాడు. వాణ్ణి వదిలిపెట్టకూడదు అమృత. బొబ్బర్లంక నుంచి వాడు తప్పించుకుని వెళ్ళలేడు శర్వాణి. ఒకవేళ వెళ్ళాడు అంటే వాడు శవమై వెళ్ళాలి. ఎస్ ఎస్ అమృత, వాణ్ణి కుక్కను వెంటాడినట్టు వేటాడి చంపాలి. ఆ అవకాశం నాకే రావాలి. శర్వాణి, మనం ఏమాత్రం ఆవేశపడ్డా వాడు తప్పించుకుంటాడు. వాణ్ణి పట్టుకోవడానికి మన దగ్గర పర్ఫెక్ట్ ఎవిడెన్స్ లేదు. వాడు బొబ్బర్లంక వదిలిపెట్టి వెళ్లేలోపు మనం అనుకున్నది చేసే వాణ్ణి పట్టుకోవాలి. చెట్టి పరిస్థితిలోనే ఈ అవకాశాన్ని మనం వదులుకోకూడదు. సరే అమృత, ఇప్పుడు నన్నేం చేయమంటా చెప్పు. శర్వాణి, వికాస్ విజయవర్మల సీసీ కెమెరాల విజువల్స్ ని నాకొకసారి పంపించు. అవి చూశాక నేను డెసిషన్ తీసుకుంటాను. ఇప్పుడే పంపిస్తాను అమృత. అలాగే శర్వాణి.
అమృత చెప్పు. సీసీ కెమెరా విజువల్స్ చూశాక వికాస్ ఎంత ప్లాన్డ్గా విజయవర్మ ప్లేస్లోకి వచ్చాడో నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది శర్వాణి. వాడు జైలు నుంచి తప్పించుకోవడానికి రమణ సాల్వా హెల్ప్ చేశాడమృత. అంత రిస్కీ హెల్ప్ రమణ సాల్వా ఎందుకు చేశాడు? ఎందుకంటే వాడి కూతురు రవలి వికాస్ నిష్టపడినట్టుంది. అందుకే కూతురు కోసం ఉరిశిక్ష పడ్డ వికాస్ని ఎస్కేప్ చేశాడు. బయటికి వచ్చాక పగ సాధించటం కోసం మన రూట్లోకొచ్చాడు. అది వాడి రాంగ్ రూట్ అని ఇప్పుడు అర్థమవుతుందమృత. రాంగ్ రూట్ కాదు శర్వాణి, వాడి డెత్ రూట్. అవును, చావును వెతుక్కుంటూ నీ దగ్గరకొచ్చాడు అమృత. శర్వాణి, ఇక్కడ విజయవర్మ పేయ దగ్గర నుంచి నిజాన్ని రాబట్టడానికి ట్రై చేశాను, కానీ వాడేమీ చెప్పడం లేదు. కాకపోతే మా బాస్ మర్డర్ అయ్యాడు అన్నట్టుగా వాడు తాగి వాగాడు. ఆ తర్వాతేమో మళ్ళీ కాదు కాదు మా బాస్ నన్ను మర్డర్ చేయబోయాడు అన్నాడట. అంటే దానికి అర్థమేంటో తెలుసా? వాడి ఫియర్లో నుంచొచ్చిన ఈ మాటల్ని బట్టి బహుశా వికాస్ విజయవర్మను మర్డర్ చేసుంటాడు. ఓకే, ఆ మర్డర్ చేస్తున్నప్పుడే వీడు చూసుంటాడు. ఎస్, పాసిబిలిటీ ఉందమృత. దాంతో వికాస్ మూర్తిని కూడా చంపాలని చూసుంటాడు. కాని పిఏ మూర్తి పిరికివాడు కాబట్టి కాళ్ళు పట్టుకొనుంటాడు. పైగా వికాస్ విజయవర్మ ప్లేస్లోకి వెళ్తే ఎవరో ఏంటో తెలుసుకోవడానికి మూర్తి గైడ్గా కూడా పనికొస్తాడు. సో ఆ కారణంగా వికాస్ మూర్తిని వదిలేసుంటాడు. నీ సైకలాజికల్ అనాలిసిస్ బాగానే ఉందమృత. మరి అలాంటప్పుడు ఆ మూర్తిని 4 తంతే నిజం కక్కుతాడు కదా. లేదు శర్వాణి, పిరికివాణ్ణి బెదిరిస్తే రహస్యాన్ని బయట పెట్టేస్తాడు. అప్పుడు వికాస్ పారిపోతాడు. సరే అమృత, మన దగ్గర సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉన్నాక మూర్తితో అవసరమేముంది? వికాస్ని పట్టుకున్నాక విజయవర్మ మర్డర్ అయ్యాడో లేదో తెలుసుకోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో మూర్తి పనికొస్తాడు కాబట్టి అతని ఫ్రీగా వదిలేద్దాం. శర్వాణి, వికాస్ బాడీని పోస్ట్మార్టం చేసిన డాక్టర్ రాయుడు ఖచ్చితంగా బతుకుతాడు కదా? ప్రస్తుతం అతను అవుట్ ఆఫ్ డేంజర్. కోలుకున్నాక అప్రూవర్గా మారి నిజం చెప్తాడమృత. సో ఇంక మనం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు శర్వాణి. రేపు బొబ్బర్లంకలో నాకు వికాస్కి నిశ్చితార్థం. రేపు 10:30 నిశ్చయ తాంబూలాలు. రేపు ఉదయం 6 గంటలకల్లా నువ్వు పోలీస్ ఫోర్స్తో బొబ్బర్లంకలో దిగాలి. నిశ్చితార్థ ముహూర్తానికల్లా పోలీస్ ఫోర్స్తో ఇంటిని చుట్టుముట్టాలి. నిశ్చితార్థ ముహూర్తానికి వాడి చేతులకి బేడీలు పడాలి శర్వాణి. ఒకవేళ వాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు గోదాట్లో పారేది నీరు కాదు, వాడి రక్తం శర్వాణి. అమృత, వాడి రక్తంతో తడిసిన నా బుల్లెట్ల్ని గోదావరిలో కడిగి వాటిని జీవితాంతం నా దగ్గర భద్రపరుచుకుంటాను. రేపు వాడు అరెస్ట్ అయినా అవ్వాలి, లేదంటే ఈ బొబ్బర్లంక పొలాలు వాడి చావు కేకతో పొలకించిపోవాలి. రేపు ఏదో ఒకటి జరగాలి శర్వాణి. అమృత, నేను వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొని పోలీస్ ఫోర్స్తో ఈరోజు రాత్రికే బయలుదేరతాను. రేపు పొద్దున్నే బొబ్బర్లంక రాగానే ఫోన్ చేస్తాను. అలాగే శర్వాణి, ఆల్ ది బెస్ట్. మేడం, ఇప్పుడు మీరు కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా? అవును. వసాయ్ అమృత, రేపు నిశ్చితార్థం అంటే నువ్వు ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటావు. నీ ప్లాన్కి చెక్ పెట్టే మాస్టర్ ప్లాన్ నేను చేస్తాను. ఏది వర్కౌట్ కాకపోతే రమణ సాల్వా ప్లాన్తో బాంబులు పెట్టి బొబ్బర్లంకను శవాల గుట్టగా తయారు చేస్తాను. నీ శవాన్ని కల్లారా చూసి అప్పుడు తిరిగి వెళ్తాను. వెయిట్ చేయి అమృత, వెయిట్ చేయి.
వికాస్, నువ్వు 10 తలల రాక్షసుడివని మురిసిపోతున్నావు. నీ 10 తలలు రేపు తెగి పడతాయి. నీ రక్తంతో ఈ బొబ్బర్ లంకంతా పరిశుభ్రమవుతుంది. వెయిట్ చేయి. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ దుర్మార్గుడు వికాసం మాత్రం వదలకూడదు. రాయ్ వికాస్, క్రికెట్ ఆటలో నిన్ను ఓడించిన తర్వాత నా కూతురి మొహంలో కొన్ని క్షణాలు ఎంత ఆనందం చూశానో, ఆ ఆనందం నా కూతురికి శాశ్వతంగా ఉండాలంటే నిన్ను నిలువున నరికి చంపేస్తాను. నిశ్చితార్థ ముహూర్తానికే నీ చావు ముహూర్తం నేను రాస్తాను. కూర్చో అమ్మా. డాడీ, వికాస్ ని ప్రెషర్ చేసి వెనక్కి పిలుస్తున్నారు. తనేమన్నా ఫీల్ అవుతాడేమో. నాకంతా తెలుసమ్మా. రేపు ఇదే టైంకి వికాస్ ఇక్కడ ఉంటాడు, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అది కాదు డాడీ, వికాస్ కి ఇంకొంచెం టైం ఇవ్వాల్సింది. వికాస్ టైం బాగోలేదమ్మా. తను పెద్ద ప్రమాదంలో పడబోతున్నాడు. అందుకే వికాస్ని బాధ పెట్టేనా రప్పించక తప్పడం లేదు. సరే డాడీ, మీ ఇష్టం. నువ్వు ఇంకా వికాస్ కి ఫోన్ చేయదు. అలాగే డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. తెల్లవారితే నిశ్చితార్థం. ఏదో ఒకటి చేయాలి. సాయ్ అమృత, నిన్నేదో ఒకటి చేయకుండా వదిలిపెట్టను. నీ చివరి శ్వాస కోసం, నీ చావు కోసం తహతహలాడుతున్నాడు ఈ వికాస్. నిన్నెవ్వడో చంపడం కాదు, నేనే నా చేతులతో నిన్ను చంపాలి. రమణ సాల్వ. అంకుల్ నమస్తే. వికాస్, మళ్ళీ నువ్వేదైనా ప్లాన్ ఆలోచిస్తున్నావా? అంకుల్, ఆ అమృత మీద పగ నేనే తీర్చుకోవాలనుకున్నాను, కానీ మీరెంటర్ అవుతారనుకోలేదు. వికాస్, నీకు అమృత ప్లాన్ పూర్తిగా తెలీదు. రేపు నిశ్చితార్థం రోజే తను ఏదో పెద్ద ప్లాన్ చేసుంటుంది. అంకుల్, అదెన్ని ప్లాన్లు వేసినా నన్ను వికాస్ అని మాత్రం ప్రూవ్ చేయలేదు. పిచ్చోడా, ఆల్రెడీ ప్రూఫ్స్ అని ఆ సర్వాన్ని సంపాదించింది తెలుసా?